హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి ఇఫ్ హెల్స్ అనమాట. సో మనం ప్రీవియస్గా ఇఫ్ ఒకటి గురించి నేర్చుకున్నాం. సో ఇఫ్ అంటే డైరెక్ట్గా ఏమొస్తుంది, స్టేట్మెంట్ ట్రూ అయితే మనకి ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఆఫ్టర్ ప్రింట్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అంటే ప్రింట్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి ఒక ఇఫ్ అంటే అయితే ఇఫ్ అంటే అయితే అది ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా అయితే ప్రింట్ చూపిస్తుంది ఇఫ్. ఒకవేళ అది రాంగ్ అనుకుంటే ఎల్స్లో చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఎల్స్ అనమాట రెండు. ఓకేనా, ఈ రెండు ఒకటే అనమాట. బట్ ఇది కరెక్ట్ అయితే ఇది, రాంగ్ అయితే చూపిస్తుంది. చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ అనే కండిషను ట్రూ అయిందంటే, ట్రూ అయితే స్టేట్మెంట్ చూపిస్తుంది. ఎనీథింగ్ ఎల్స్ మనం కండిషన్ ట్రూ అయితే చూపించాలి. అదే ఒకవేళ ఫాల్స్ అయిందంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా చూపించచ్చు అనమాట. దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ నాట్ సెలెక్టెడ్, అట్లా సంథింగ్. సో నేను ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాను. సో ప్రాక్టికల్గా అంటే రియల్ టైంలో ఎలా యూస్ చేస్తారో కూడా నేను చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ అనే కండిషన్ ఇలా ఉంటుంది. సో సింటాక్స్ అనమాట ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయింది అనుకుందాం, ఫర్ సపోజ్, అయితే ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. అది ఎలా అనేది నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా, చూద్దాము కోడింగ్లో. సో కోడింగ్ చెప్పే ముందు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, అదొకసారి విని వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. ఎందుకు? ఎక్స్ కంటే ఎక్స్ వాల్యూ కంటే ఇది ఎక్కువ ఉంది. యాక్చువల్ అంటే ఇది ఎక్కువ ఉండాలి, బట్ ఇది తక్కువ ఉంది. సో ఎక్స్ 15 కదా, తప్పే కదా స్టేట్మెంట్. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఎక్స్ గ్రేటర్ అని ఇస్తాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎక్స్ గ్రేటర్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ తప్పు కాబట్టి ఎల్స్ చూపిస్తుంది అనమాట. ఎల్స్ ఎక్స్ ఈస్ స్మాలర్. ఓకేనా, నేను కోడింగ్లో చేసి చూపిస్తాను. మీకు ఏమంటే ఇది ఒక ఐడియా కోసం పెట్టినాను, మీరు ట్రై చేయండి. ఓకేనా, చూద్దామా కోడింగ్లోకి వెళ్దామా. ఓకే. సో నేను తీసి పెట్టుకున్నాను. మీరు ఏం చేయాలంటే లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి కంపారిజన్ డాట్ పిహెచ్పి. సో నేను కంపారిజన్ డాట్ పిహెచ్పి అని పెట్టేసిన. మీరు కావాలంటే నేను మళ్ళీ చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లోకల్ హోస్ట్ అని పెట్టేస్తే ఇక్కడ కంపారిజన్. సో నేను దీంట్లోనే చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు అని నేను దీంట్లోనే చేస్తున్నాను. లేదు మీరు న్యూ ఫైల్ తీసుకుంటారంటే తీసుకోండి, నో. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో ఎక్స్ వాల్యూ 15, అదే ప్రీవియస్. నేను 15 కాకుండా మీ ఇష్టం ఏమన్నా. ఓకేనా. ఇఫ్ ఇఫ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 30, ఎకో ఎక్స్ ఈస్ గ్రేటర్, ఎక్స్ ఈస్ గ్రేటర్. ఓకేనా, అంతే కదా, ఎక్స్ ఈస్ గ్రేటర్ కదా. నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ కాకపోతే ఏమని చెప్పారు అంటే ఎల్స్ ఎల్స్ ఎకో ఎక్స్ ఈస్ స్మాలర్. ఇది కండిషన్ చూపించాలి. అంటే ఇది తప్పు అయితే అది చూపించాలి. చూద్దాం ఒకసారి. ఓకేనా, రన్ చేస్తున్నాను, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఎస్ సేవ్. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఎక్స్ ఈజ్ స్మాలర్. ఎందుకు స్మాలర్ అంటే ఇది ఈ కండిషన్ అనేది రాంగ్ కాబట్టి ఇది చూపించింది. ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అనుకుందాం, ఈ కండిషన్ అనేది మనం ఇక్కడ 15 తీసేసి 35 ఇస్తున్నాం. 35 ఇస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇస్ గ్రేటర్, కరెక్ట్ కదా. కాబట్టి మనం ఇఫ్ ఎల్స్ అనేది ఇందుకు యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంపారిజన్ గ్రేటర్ తీసుకున్నాం, నేను ఏం చేస్తున్నా అంటే డబుల్ ఈక్వాలిటీ తీసుకుంటాను. ఈ కంపారిజన్ మీకు తెలుసు. ఓకేనా, ఇక్కడ కూడా 30 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలంటే ఎక్స్ ఈజ్ సేమ్ అని రావాలి, సేమ్ అని రావాలి. ఎక్స్ ఈజ్ నాట్ సేమ్ అని రావాలి. నాట్ సేమ్ అంటే అదే కదా. సో ఇది
సేమ్ అయితే ఈ ప్రింట్ చూపించాలి, సేమ్ కాకపోతే ఈ ప్రింట్ చూపించాలి. చూద్దాం. ఇప్పుడు నేను 30 ఇస్తున్నాను, ఎక్స్ ఈజ్ సేమ్. ఓకే, ఇప్పుడు 35 చూపిస్తున్నాను, 33 చూపిస్తున్నాను, ఎక్స్ ఈజ్ నాట్ సేమ్ అంటే ఎల్స్ అనే పార్ట్ చూపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 30 ఇస్తున్నాను, ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే తెలుసు కదా మీకు. సో డబుల్ కోట్స్లో పెట్టే ప్రతిదీ స్ట్రింగ్ అయిపోతుంది, నెంబర్ అయినా సరే. బట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ డబుల్ ఈక్వాలిటీ యూస్ చేసాం కాబట్టి ఇది సేమ్ వస్తుంది. ఎందుకు తెలుసా? ఇక్కడ ఎక్స్ వాల్యూ 30 ఉంది, ఇక్కడ వాల్యూ 30 ఉంది, బట్ సేమ్. కానీ ఒకవేళ ఇక్కడ కంపారిజన్ అనేది మనం ట్రిపుల్ ఈక్వాలిటీ ఇచ్చామంటే ఏమొస్తుంది? ఎక్స్ ఇస్ నాట్. ఎందుకు? డేటా టైప్ అనేది సేమ్ కాదు. ఇక్కడ ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ స్ట్రింగ్ అవుతుంది, ట్రిపుల్ ఈక్వాలిటీ చెందాలి. సో డేటా టైప్ కూడా సేమ్ ఉండాలి అండ్ వేరియబుల్ కూడా సేమ్ ఉండాలి. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను రియల్ టైం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో రియల్ టైం ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సో నేను నేమ్ ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి నా పేరు ప్రేమ ఇస్తున్నాను. మీ పేరు ఏదైతే అదే పెట్టుకోండి. తర్వాత నేను జెండర్ ఇస్తాను, జెండర్. సో జెండర్ వచ్చేసి నేను మెయిల్. సో క్యాప్స్లో ఉండే బాగుంటుంది, సో మీరు కూడా క్యాప్స్లో పెట్టుకోండి అన్ని. సో ఫస్ట్ లెటర్, సో ఈజీ బాగుంటుంది అనమాట చూడాలంటే. ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అయితే, ఇది మేల్ అయితే ఇప్పుడు ప్రింట్ ఏం చూపించాలంటే, ప్రింట్ ఏం చేయాలంటే హలో మిస్టర్ ఇక్కడ డాట్ తీసేస్తున్నాం. డాట్ అంటే కన్కానిటేషన్, అంటే కలపడాన్ని. సో ఇక్కడ నేమ్ ఏదన్నా నేర్చుకోవాలి. ఓకేనా? ఒకవేళ కాకపోతే ఎకో హలో మిస్ డాట్ నేమ్. అంతేనా? చూద్దాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. సో వేరియబుల్ 2 తీసుకున్నాను, నేమ్, జెండర్ మేల్ అయితే హలో మిస్టర్ అని చూపించాలి. సో అలా ఇది ప్రింట్ కావాలి, అది కరెక్ట్ అయితే. లేదు తప్పు అయితే ఇది చూపించాలి. చూద్దాం. హలో మిస్టర్ ప్రేమ్ వచ్చిందా? అంటే ఏంది? జెండర్ అనేది మేల్ ఉంది కాబట్టి. ఒకవేళ ఫీమేల్ అనుకుందాం. సో ఫీమేల్ అంటే ఏం చూపించాలి? ఇది చూపించాలి. ఓకేనా? మీకు సేవ్ చేస్తున్నాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను, చూడండి. ఓకేనా? అర్థమైంది? హలో మిస్ ప్రేమ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.